సో, ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఇప్పుడు డెఫినిట్‌గా కావాల్సిన అంశం. రేపటి రోజున ఉమెన్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా ఉమెన్‌ని పొలిటికల్‌గా తీసుకెళ్ళడానికి గాని, ఉమెన్‌ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకోవడం కోసం గానివ్వండి, ఉమెన్ ఎంపవర్‌మెంట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కాన్సంట్రేట్ చేస్తున్న అంశం. సో, పాలకుర్తి ఝాన్సీ రెడ్డి గారు సో, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. తన మాటలోనే విందాం. మేడం ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఒక బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఏంటి ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? అసోసియేటెడ్ టు గవర్నమెంట్ ఆర్ బీయింగ్ యాన్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి తరపున జరగబోతోందా? గవర్నమెంట్ అసోసియేట్‌గా లేకపోతే ఇండివిడ్యుయల్‌గా ఉండబోతుందా? ఇది నాన్ పొలిటికల్ ఎన్‌జీఓ. ఇది ఎన్‌జీఓ అనేది వేటా అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఈజ్ లాంచ్డ్ ఇన్ కాలిఫోర్నియా. 2019లో లాంచ్ చేయడం జరిగింది కాలిఫోర్నియాలో. దాని తర్వాత ఇది మెయిన్‌గా ఎందుకనంటే మన అమెరికాలో మహిళలకంటూ ఒక ఆర్గనైజేషన్ లేదు. ముఖ్యంగా తెలుగు మహిళలకి. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చి అమెరికాకొచ్చినోళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలీదు. ఎందుకంటే ఫ్యామిలీస్ ఇక్కడుంటాయి. సో, అది కౌన్సెలింగ్ అనేది ప్లస్ ఎంపవరింగ్ వుమెన్. అంటే వుమెన్ అంటే వుమెన్ ఎంపవర్మెంట్ అని ఈస్ గోనా బి నెక్స్ట్ థింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆర్ నెక్స్ట్ సెంచరీ. సో, ఇదనేది ఏంటంటే మనం ఎంపవర్మెంట్ చేసుకున్నప్పుడే మనం ఇంకొకళ్ళని ఎంపవర్ చేయగలుగుతాం. మనకు ఆడోళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఐడెంటిటీ కావాలి. ఒక ఇండివిడ్యువాలిటీ కావాలి. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. వీటికి మనం అంటూ మన కాళ్ళ మీద మనం బతకాలి. బతకాలి అనంటే ఎవ్రీబడీ వాంట్స్ టు డూ సంథింగ్. అది ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఎట్లా పోవాలనేది తెలీదు చాలామందికి. ఐడియాస్ ఉంటాయి. బట్ హౌ టు యుటిలైజ్ దోస్ ఐడియాస్ అనేది సో, వేట అనేది ముఖ్యంగా మహిళ అండ్ గర్ల్ చైల్డ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసేటట్టయితే స్టిల్ ఇండియాలో వి ఫేస్ ద డిస్క్రిమినేషన్. అన్‌వాంటెడ్ గర్ల్ చైల్డ్. సో, నేనేమంటానంటే గర్ల్ అనేది ఒక అదృష్టం. ఎందుకు అనంటే వుమెన్ కెన్ బి మల్టీ టాస్క్. వుమెన్ కెన్ బి వుమెన్‌కి భూదేవికున్నంత ఓర్పుంటది. అందుకోసమే కదా! ఎంత లేబర్ పెయిన్‌లో అయినా గానీ మళ్ళీ బేబీని తీసుకొని ముద్దు పెట్టుకోగలుగుతది తల్లి. అంత లేబర్ పెయిన్స్ కూడా మర్చిపోగలుగుతది. అంటే దానికట్లా చేయాలి అనంటే ఒక మహిళలకి ఎంత ఓర్పుండాలో, ఎంత ఉండాలో మీరు ఆలోచించండి పేషెన్స్. ఇదనేది ఒకటి. ఇంకోటేంటంటే మహిళలకి అంటే ముఖ్యంగా నేను చెప్పేది చాలా వరకు ఏమనుకుంటాం ఫైనాన్షియల్‌గా ఉన్నంత మాత్రాన ఉంటే సరిపోతది అని అనుకుంటాం. బట్ ఫైనాన్షియల్ ఒక భాగం అయితే మహిళల్లో, ఇంకొక భాగం ఏంటంటే ఇండివిడ్యువాలిటీ. ఒక ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ. ప్లస్ మన కాళ్ళ మీద మనం నిలబడటం. అది ఎమోషనల్‌గా, మెంటల్‌గా, ఫిజికల్‌గా. ఇప్పుడు ఫిజికల్‌గా అందరూ మనం 60, 70 ఇయర్స్ వచ్చే వరకు మనం ఫిజికల్‌గా బానే ఉంటాం. ఫిజికల్‌గా నేను ఎందుకంటున్నానంటే చాలా వరకు ఇప్పుడు మా నాన్న ఉన్నారు. మా నాన్న చనిపోయిండు. నాకు 5 ఇయర్స్ అప్పుడు. మా మదర్ వాస్ అంటే ఇప్పుడు మా మదర్‌కి ఎట్లా అనిపిస్తది? ఇఫ్ షీ ఈస్ డిపెండింగ్ ఆన్ హర్ హస్బెండ్. మన బర్డ్‌కి గనక, పక్షికి గనక వింగ్స్ కొట్టేసినట్టు అయిపోతది. సో, మహిళలకు గూడా నేను చెప్పేదేంటంటే, మనకు భర్త ఉన్నప్పుడు, పిల్లలున్నప్పుడు బానే ఉంటది. కానీ ఒకటేదన్నా అయినప్పుడు మన లైఫ్‌లో, మన దగ్గర డబ్బున్నా గానీ, దాన్ని కాపాడుకునే శక్తుండాలి. కాపాడుకునే తెలివితేటలుండాలి. ప్లస్ మన పిల్లలకి మనం ఈరోజు మన హస్బెండ్ ఉన్నప్పుడు ఏ లైఫ్ స్టైల్ అయితే ఇవ్వగలిగినామో, రేపు కూడా అదే లైఫ్ స్టైల్ ఇవ్వాలి. ఎందుకనంటే, ఒక తండ్రి లేనప్పుడు వాళ్ళని చీప్‌గా చూస్తారు గదా! సొసైటీ. ఏమని ఈళ్ళతోటి మాట్లాడితే మా మీద ఎక్కడ పడతారు? ఎక్కడ మీద పడతారు? ఎక్కడ తిండి పెట్టాల్సొస్తదని. అదే మదర్ స్ట్రాంగ్‌గా ఉందనుకోండి. మదర్ కెన్ ప్రొవైడ్ సేమ్ లైఫ్ స్టైల్ ఫర్ ద చిల్డ్రన్. అది ఫైనాన్షియల్‌గా ఉన్నా అది కావాలి. ఫైనాన్షియల్‌గా లేవనుకోండి, మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు వీ కెన్ గో ఔట్ అండ్ మేక్ మనీ గదా! వీ కెన్ గో ఔట్ అండ్ వర్క్ అండ్ ఎర్న్ మనీ. అట్లా మన పిల్లల్ని పోషించుకోవచ్చు. సో, అదనేది మనకి చాలా వరకు ఇయాల రేపు ఆడపిల్లలు పెళ్లి చదువులు, తల్లి ఉద్యోగాలు చేయటం చేస్తున్నారు. నేనేమంటానంటే ఆడపిల్లలకైనా, ఎవరికైనా మనకెంత సంపాదిచ్చే హస్బెండ్ ఉన్నా, మనకెంతున్నా గానీ మన ఓన్‌గా సంపాదించుకున్నదే మనకు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ఇస్తది. అదున్నప్పుడు మనం ఎక్కడికైనా ఇండియానే గాదు, చంద్రమండలంలో అయినా గాను, అమెరికానే గాదు, ఎక్కడ పోయినా గానీ మనం బతకగలుగుతాం. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది ఒక ఐడెంటిటీ, ఒక ఇండివిడ్యువాలిటీ, ఒక
సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకిస్తది. దాంతోటేంటంటే మనం ఎక్కడికైనా పోయి మనం బతకగలుగుతాం. ఈ 2 లేనప్పుడు ఏమవుతదంటే, మనకి నిజంగా గూడా హస్బెండ్‌కి ఏదన్నా అయినప్పుడు మన దగ్గర ఎంత ఆస్తులున్నా గానీ మనం ఏం చేసుకోలేము. ఏమీ పనికిరాదు గూడా. ఎవరి మీదో డిపెండ్ అయ్యి ఉండాలి. వి ఆర్ అట్ మర్సీ ఆఫ్ సంబడి. అట్లా అయినప్పుడు ఏం జరుగుద్దో తెలుసు మీకు. సో, ఈ అసోసియేషన్ నుంచి ఏం చేయబోతున్నారు? అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి? అంటే ఇప్పుడు మోటివేషన్ స్పీకర్స్ గానీ, వర్క్‌షాప్స్ గానీ, మన ఇప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి కానీ, లేదా ఇప్పుడు వుమెన్‌కి కొంతమందికి అంటే కొన్ని కౌన్సెలింగ్ ఇష్యూస్ ఉంటాయి. స్పెషల్లీ అంటే ఇప్పుడు నేను ఇండియాలో చూస్తుందేంటంటే, లాట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వుమెన్‌కి. బట్ వుమెన్ ఏంటంటే బయటికి పోయి చెప్తే నన్నేమన్నా తక్కువ చూస్తారేమో, నేనెక్కడన్నా తక్కువ అవుతానేమో అనే దాంతోటి సతమతమవుతున్నారు. బట్ వేటా ఈస్ గోయింగ్ టు బీ దేర్ టు గివ్ దెమ్ అ గైడెన్స్, గివ్ దెమ్ అ కౌన్సెలింగ్ అండ్ హెల్ప్ పీపుల్ లైక్ ఇప్పుడు హెల్త్ పరంగా గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఇప్పుడు వీ కెన్ హెల్ప్ దెమ్. ఫైనాన్షియల్‌గా అన్నీ ఎప్పుడు ఫైనాన్షియల్‌గానే ఉండదు గదా! ఫైనాన్షియల్‌గా కొంత చేయగలుగుతాం. మోటివేషనల్ సపోర్ట్ అండ్ మోటివేషన్ గైడెన్స్ అంతా సపోర్ట్ కూడా. ప్లస్ గైడెన్స్ అండ్ గివ్ దెమ్ ద కాంటాక్ట్స్ అండ్ ఆల్సో టు గివ్ దెమ్ అ మోటివేషనల్ స్పీకింగ్ ప్లస్ ఓన్లీ సింగిల్ డే ప్రోగ్రామ్? ఇది సింగిల్ డే ప్రోగ్రామ్. ఒక కంటిన్యూయస్ ప్రాసెస్‌గా ఉంటది కంటిన్యూయేషన్‌లో గూడా. ఇది మార్నింగ్ 10 నుంచి 24థ్ జూన్ 24థ్ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో మార్నింగ్ 10 నుంచి 2 వరకు. సో, వెరీ వెరీ వెల్కమ్ ఎవ్రీబడీ దట్ వాంట్ టు యుటిలైజ్ ద సర్వీస్. అదేవిధంగా మాకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో గూడా వేటా టీమ్ ఉంటారు. సో, వి విల్ డూ హెల్త్ క్యాంప్స్ కానీ, ఐ సర్జరీస్ కానీ, అంటే ఇప్పుడు గర్ల్ చైల్డ్‌కి వాటెవర్ సపోర్ట్ దే నీడ్. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అని నేను అనట్లేదు ఆల్ ద టైమ్. బికాస్ ఫైనాన్షియల్‌గా అంటే వీ కెన్ ఓన్లీ డూ సో మచ్. వీ కెనాట్ డూ ఆల్ ద ఫైనాన్షియల్ నీడ్స్. సో, మళ్ళీ ఇప్పుడు హెల్త్ క్యాంప్స్ కానీ, ఎస్పెషల్లీ అవేర్‌నెస్ ఇప్పుడు మన తండల్లో గానీ, పల్లెటూరులో అవేర్‌నెస్ అనేది లేదు మహిళలకి. అదేవిధంగా గర్ల్ చైల్డ్‌కి శానిటరీ నాప్కిన్స్ కానీ, ముఖ్యంగా మన ఈ పబ్లిక్ స్కూల్స్‌లో చదివే ఆడపిల్లలకి, మళ్ళీ ఐ ఐ క్యాంప్సు, ఐ సర్జరీస్, మళ్ళీ చిన్న పిల్లలకి ముఖ్యంగా ఆహ్, ఆడియో అంటే ఇప్పుడు మనకి వినపడనోళ్ళకి చిన్న పిల్లలకి అది ఇంప్లాంట్ చిన్నప్పుడే పెట్టిస్తే దే కెన్ స్పీక్ నార్మల్లీ. చాలా వరకు అది అవేర్‌నెస్ అనేది మన ఇండియాలో లేదు. పిల్లలకి చిన్నప్పుడే అది ఇంప్లాంట్ చేస్తే వాళ్ళకేంటంటే మాట మాట్లాడగలుగుతారు. ఇప్పుడు అది చేయకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకి చెవుడు వినపడదు. సో, అయ్యేసరికి ఏంటంటే వన్ ప్రాబ్లమ్ బికమ్స్ సెకండ్ ప్రాబ్లమ్. సో, ఇలాంటివి కూడా చేస్తున్నాము. సో, అదేవిధంగా జాబ్ మేళాసు పెట్టియటం కానీ, సో, ముఖ్యంగా మహిళల్ని ఇన్వాల్వ్ చేసి ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది క్రియేట్ చేసి, ముఖ్యంగా ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ రాబోతుంది. సో, ఈ మహిళలందరూ కూడా బయటకొస్తేనే కదా వాళ్ళ టాలెంట్ ఏంటి తెలిసేది. సో, లేకపోతే ఏమవుతుందంటే ఇంట్లో ఉండోళ్ళని ఎవరు చూడరు. అంటే ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి కదా! సో, ఇదొక ప్లాట్‌ఫార్మ్ టు గివ్ ఇట్ టు ద వుమెన్స్ ముఖ్యంగా. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక వేటా ఇన్ఛార్జీలను పెట్టి ఈ ప్రోగ్రామ్స్ వేటా తరపున చేస్తాం. పబ్లిక్‌కి సర్వీస్ చేయడానికే వేటా. వెరీ గుడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ మేడం. అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ ప్రోగ్రామ్ అండ్ పర్ఫార్మెన్స్ టు. సో, ఇది వేటా. సో, వేటా ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్. సో, ఝాన్సీ రెడ్డి గారు జూన్ 24 జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో అక్కడ స్టార్ట్ అవ్వబోతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్ వైస్‌గా కూడా ఉంటది. ఓన్లీ టు ఎంపవర్ ఉమెన్, గైడెన్స్, వాళ్ళకి అన్ని రకాల అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం, మోటివేషన్ కోసం క్రియేట్ చేస్తుంది. సో, ప్లీజ్ యుటిలైజ్ హూఎవర్ ఇట్ మే బి. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా అక్కడికి రావచ్చు. అందరిని వెల్కమ్ చేస్తున్నారు ఝాన్సీ రెడ్డి గారు.